జై శ్రీరామ్. సకల దేవత స్వరూపైన గోమాత ఆశీస్సులతో ఈ ఆదివారం గోసేవా కార్యక్రమం మొదలుపెట్టాం. 1/9/2024 జీవదయ గోశాలకు వచ్చాం. గత 2 రోజుల నుంచి పడుతున్న వర్షాల కారణంగా ఈ జీవదయ గోశాలలో ఆహారం అనేది చాలా కష్టంగా ఉంది. చూడండి ఎలా ఉందో ఇక్కడ వర్షం కారణంగా. మన ఈ జీవదయ గోశాల కమిషనర్ గారు ఆనంద్ గారు, అలాగే ప్రదీప్ జైన్ గారు కొందరు కష్టపడి దీన్ని చేస్తున్నారు. ప్రదీప్ జైన్ గారు ఉదయం ఫోన్ చేసి కాస్త జీవదయ గోశాలకు సేవ చేయండి అంటే మనం అనుకున్న గోశాలు కూడా మార్చేసి వస్తా అరటిపళ్ళు, ఎండుగడ్డి, ఆకుకూరలు, కూరగాయలు, బెల్లం, అలాగే మిల్లెట్స్ అవి తీసుకురావడం జరిగింది. ఈ రోజు గోసేవ చేయడానికి శేషమ్మ గారు, ఈశ్వర్, అలాగే మన చైర్మన్ పోతురాజు గారు, నేను రావడం జరిగింది. ఈరోజు వర్షం కారణంగా సేవకులు కూడా తక్కువగానే రావడం జరిగింది. సో సాంబశివరావు గారు మరియు వారి దంపతులు మొన్న వాళ్ళ మేడం గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రతి నెల 8,200 రూపాయలు ఇస్తున్నారు. అందులో నిత్య అన్నదానం కోసం 6,000, 202 రూపాయలు ట్రస్ట్ అకౌంట్కి పంపిస్తున్నారు డెవలప్మెంట్ కోసం. ఇలాగా వారు ఎన్నో సేవలు మన ట్రస్ట్ ద్వారా చేసుకుంటూ వస్తున్నారు. ధన్యవాదాలు సార్. గోమాత ఆశీస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో మనందరం కలిసి ఈ గోసేవ చేసుకుంటూ నిత్యాన్నదానంతో పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్, చెట్లు నాటే కార్యక్రమము, ఇలాగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ గుంటూరులోనే అతి తక్కువ టైంలో ఎంతో పేరు తీసుకొచ్చుకున్న మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఇది ప్రతి ఒక్కరి యొక్క సహాయ సహకారాలతో జరుగుతూ వస్తుంది. చూడండి ఇక్కడ చాలా ఎంతో కష్టంగా ఉంది. అయినప్పటికీ మన ప్రదీప్ జైన్ గారు చాలా శ్రమతో గోశాలను క్లీన్ చేశారు. మనం తీసుకొచ్చిన ఈ ఎండుగడ్డ అయితేనేమి, అరటిపళ్ళు, ఆకుకూరలు కాస్త క్లీన్ చేసిన తర్వాత లోపల వేస్తారు. నిన్న వర్షం అనేది కూడా లెక్క చేయకుండా వర్షంలోనే పేదలకు అన్నం అందించాలని చెప్పేసి సంకల్పంతో పోతురాజు గారు నిన్న 7:30కు మొదలుపెట్టి సాయంత్రం 6:30 దాకా వర్షాకాలంలో తడుస్తూ సేవ చేశారు. ఒక చోట నుంచి ఇంకో చోటకి, ఇంకో చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళారు. నాంచారే గారు వాళ్ళ అక్కగారి చేత 10 కేజీలు చక్కెర పొంగల్ చేయించారు. దాన్ని మన కుమారస్వామి గారు అరటిగెళ్ళు ఒక 2,000 చెప్పి ఇచ్చి కొని తీసుకెళ్ళమని చెప్పారు. ఇవన్నీ రాజుగారు ప్రతి చోటకెళ్ళి వారు ఇచ్చిన దానిని వేస్ట్ చేయకుండా చక్కగా వడ్డించడం జరిగింది. సో ఎంతోమంది సహాయ సహకారాలతో ఈ ట్రస్ట్ అనేది అభివృద్ధి చెందుతూ వస్తుంది. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై గోమాత, జై జై గోమాత. సకల దేవతా స్వరూపైన గోమాత ఆశీస్సులతో అందరూ బాగుండాలి. జై హింద్.